నమస్తే అండి. ఈరోజు మనం పిండితో ప్రమిదలు చేసుకుందామండి. దీపావళి 5 రోజులు పండగలండి. దీపావళి తర్వాత నాగుల చవితి వస్తుంది కదండి. చక్కగా మనం పిండితో దీపాలు చేసుకుందామండి. ప్రమిదలు చేసుకుందాం. పిండి ప్రమిదలండి. బియ్యపిండి తీసుకొని, ఒక గ్లాసు బియ్యపిండి తీసుకొని వాటిని కొద్దిగా నీళ్ళు కలిపి వాటితో ముద్దలు చేసి, అంటే కుడుముల్లాగా చేయాలండి. ముద్దలాగా చేయాలి గుండ్రంగా. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనకు నచ్చిన సైజులో ప్రమిదలు పెట్టుకోవచ్చండి. అలా చుట్టుకోవడమేనండి. అలా రెడీ చేసిన ఈ ప్రమిదలు, పిండి ప్రమిదలు చాలా అందంగా చక్కగా వెలుగుతాయండి. అసలు దేవుని పూజకి, శివుని పూజకి, లక్ష్మీ పూజకి, ఏ పూజకైనా సరే మనం కావాల్సింది పిండి ప్రమిదలేనండి. అందులోనే మనకి మోక్షం దొరుకుతుందండి. ఆ పిండి ప్రమిదలు వెలిగించి ఆ దేవుని కొలుచుకుంటే ఎంతో మోక్షం కలుగుతుందండి. ఇప్పుడు చూడండి, పసుపు కుంకుమ వేసేసి అందులో కాస్త నూనె పోసి, ఆ ప్రమిదల్లో నూనె పోసిన తర్వాత ఒత్తులు వేసేసుకుని నానబెట్టేసుకొని పూజ సమయంలో, లక్ష్మీ పూజ సమయంలో మనం ఒత్తులు వెలిగించాలండి. అంతేనండి, చక్కగా లక్ష్మీ పూజ జరిగిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యాపీ దివాళీ. చూడండి చక్కగా ఎన్ని కాంతులతో, ఎంత కాంతులతో దీపాల వలి చక్కగా. అసలు దీపావళి అంటే ఏంటండి? దీపాల వరస అంటారండి. దీపావళి అంటేనే దీపాల వరస. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, ఉంటానండి.